బీజేపీ మండల అధ్యక్షుడు యువ నాయకుడు క్రాంతితో ఇంటర్వ్యూ కూర్చుంటా ఉన్నా. బండి సంజయ్ గారికి ప్రధాన అనుచరుడు, బండి సంజయ్ నమ్మినటువంటి బంటు కూడా. ఎక్కువ క్యాడర్ నుండి మంచి కంచుకోట ఉన్న ప్రాంతం ముస్తాబాద్ మండలం. భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా మంచి మంచి పట్టున్న మండలం ముస్తాబాద్. ఓకే, ఇప్పుడు ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంది? సరే, బీజేపీ మండల అధ్యక్షుడిగా సమాధానం చెప్పకండి, ఒక మామూలు వ్యక్తిగా సమాధానం చెప్పండి. అంటే తీసుకుంటారు, పెడతామంటే తింటారు, కొడతామంటే భయపడతారు. ఒక జనశక్తిలో పనిచేస్తున్న కీలక నాయకుని కుమారునిగా బీజేపీని నమ్మి రాజకీయం చేస్తూ ఉన్నారు. అంటే నేను నాకు బుద్ధి తెలిసిన వయసులోనన్నా మా తండ్రిని కోల్పోయాను. అంటే క్రాంతి అనే పేరు దళాలు పెట్టిన పేరే. యా, ఆఫ్ కోర్స్. అంటే అప్పుడు తండ్రి యొక్క పరిస్థితుల అభిప్రాయాలు అట్లున్నాయి, అట్లా పెట్టి ఒక పెద్ద దిక్కును నష్టపోయినా, కుటుంబం నిస్సహాయ స్థితిలోకి పోయింది, సపోర్ట్ ఎవరు లేకపోతుండే. అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నాకు దగ్గర ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరా క్రాంతిని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? చాలా రకాల ఇబ్బందులు. అసలు ఏ టైంలో వస్తారు పోలీసు వాళ్ళు, ఏ టైంలో తీసుకుపోతారు, అర్ధరాత్రులు. రెండు ఒకేసారి. ఒకసారి అర్ధరాత్రి, పొద్దున కేటీఆర్ ఏదో ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి రాత్రి పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం కానీ చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఫ్యామిలీ. అయితే ఎన్ని కేసులు ఉంటాయన్నా మేము ఇప్పటికి? 15. బీఆర్ఎస్ ఒక 15 కేసులు క్రాంతి మీద ఒకటి 2 ఉండే, రెండు దాంట్లో వెళ్ళిపోయినాయి. అంటే అవి దాంట్లో ఎలాంటి సాక్ష్యం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినప్పటికీ. ఓకే, ఎంపీటీసీ అయ్యారు, తల్లి గారిని ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి మరి బీజేపీ ఎంపీటీసీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫలాలు అందినాయా? అంటే ఏమేమి ఇవ్వాలి ఎంపీటీసీకి, ఏమేమి డబ్బులు ఇస్తే మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తాడో అవి అందినాయి అనుకోవచ్చు క్రాంతికి? టీఆర్ఎస్ ఎంపీటీసీలతో పోల్చితే నాకు అన్యాయం జరిగింది. వచ్చేసి కండువా కప్పుకో బీఆర్ఎస్ కి రాని చాలాసార్లు అడిగారు. మొన్న రాణి రుద్రమ్మ గారి ఎలక్షన్ అప్పుడు కూడా పొద్దున్న 5 గంటలకి ఈ గేట్ కాడ నిల్చొని జిల్లా అధ్యక్షులు కానీ తోటగా వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఫోన్ల నుంచి కేటీఆర్ మాట్లాడటం. రాజకీయ కోణంలో వస్తే గేట్ కూడా దాటనీయాలి. కొంత డబ్బు కట్టలతో కూడా వచ్చినారు. డబ్బు కట్టలతో కూడా వస్తే డబ్బుకు లొంగటోళ్ళం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డబ్బుకు అసలే లొంగరు, అది మీరు గుర్తుంచుకోవాలి. బండి సంజయ్ గారి నుంచి 18 లక్షల రూపాయల నిధులు నాకు 5 సంవత్సరాల కాలంలో 18 లక్షల రూపాయల నిధులు చేశాను. బీఆర్ఎస్ వాళ్ళకంటే ఎక్కువ నిధులు కూడా తెచ్చుకున్న ఎంపీటీసీగా నేను పేరు తెచ్చుకోగలిగిన. గ్రామంలో చాలా మంది ఆగయ్య పేరు చూసి, అమ్మగారిని చూసి, వాళ్ళ వారసునిగా క్రాంతిని చూసి ఓట్లు వేసారు కదా. సో గ్రామస్తులు ఎప్పుడు అడగలేదా మరి బీజేపీలు ఉన్నావు కదా క్రాంతి? పక్క గ్రామ ఎంపీటీసీలతో పోలిస్తే బెటర్గానే చేసినాం కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడు నాకు క్వశ్చన్ ఎప్పుడు పబ్లిక్ నుంచి రాలేదు నాకు. ఓకే, సాటిస్ఫైడ్గా ఉన్నా. ఎందుకంటే ఇంతో అంత మనం గెలిపించినందుకు చిన్నదో పెద్దదో ఒక లైట్ ఒక సీసీ రోడో చేస్తున్నాడు మనోడు, పర్వాలేదు, యాక్టివ్గా ఉన్నాడు మంచి. ఊర్లో ఫస్ట్ హైమాక్స్ లైట్ పెట్టించింది భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీగా. సో స్థానిక ఎన్నికలు రాబోతున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాం. బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్లా నడుపుతున్నారనుకోవచ్చా పార్టీలని? ఎక్కడుందండి? అదంతా రూమర్స్ కిందనే చూస్తాం. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి బీఆర్ఎస్ పార్టీ అనేది అప్పుడు, కానీ దాన్ని ఒక కుటుంబం పాలించి ఈరోజు సర్వనాశనం చేసి పార్టీ పత్తా లేకుండా చేసింది. భారతీయ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మీద బట్టి దోచుకునే ప్రయత్నం చేసింది తప్ప ఎన్నడూ కూడా ప్రజలకు మంచి చేయలేదు. మీరు పొత్తు
పొత్తు అంటున్నారు, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు. ఒకటే అయితే కవిత జైలుకి ఎందుకు పోతుందండి? కేసీఆర్ కి దూరం అవుతుంది కదా కవిత. మీరు బీజేపీకి అదంతా వాళ్ళు నాటకం. అక్కడ షర్మిల జగన్ ఎట్లా చేస్తారు అదంతా వాళ్ళు ఎట్లుందంటే కవిత విషయం 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరి. మీ భుజాల మీద వేసుకొని ఎన్నికల్లో ఎట్లాంటి ప్రక్రియను ప్రారంభించబోతా ఉన్నారు ఎన్నికల్లో? భారతీయ జనతా పార్టీలో ముందు చూపు ఎక్కువ ఉంటది. ఈ రోజు ఎప్పటికప్పుడు డప్పు కొట్టుకుంటూ కాదు, ముందు చూపే ఉంటది. బీఆర్ఎస్ కి పెద్ద దిక్కు అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్. ఇక్కడ కేటీఆర్ ప్రభావం కూడా గట్టిగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. డబ్బులు వంచడంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ కోశాన కూడా ఆలోచించే పరిస్థితి కనబడతలేదు. సో రెండు పార్టీలను ఢీ కొట్టి బీజేపీ ఎట్లా ముందడుగేస్తుంది, ఎట్లా గెలిచి వస్తుంది గ్రామ పంచాయతీ? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్తాబాద్ మండల పరిషత్ కు ఎన్ని నిధులు ఇచ్చినాయని అడిగితే ఏమీ ఇవ్వలేదని తెలుపుతున్నామని స్పష్టంగా చెప్పింది. ఇవాళ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి పైసలు పంచుడు అలవాటే అని స్పష్టంగా చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టదని అంటున్నాడు. సో ఎట్లా బీజేపీ ముస్తాబాద్ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎవరిని దింపుతారు? మండల అధ్యక్షుని చేసిన క్రాంతిని జెడ్పీటీసీని చేయాలని పార్టీ అనుకోదంటారా? క్రాంతికి టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నా? మిగతా పార్టీలలో ఉన్నట్టు క్రాంతికి ఇవ్వాలని లేదు, ఇంకొకదానికి ఇవ్వాలని లేదు, ఇంకొకదానికి సీనియర్ నాయకునికి ఇవ్వాలని లేదు, మండల అధ్యక్షునికి ఇవ్వాలని లేదు, కార్యకర్తలకి టికెట్ ఇచ్చింది. తెలంగాణలో బీజేపీ ఫైర్ బ్రాండ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి చాలా దగ్గర ఉంటారు. బండి సంజయ్ గారు నమ్మిన బంటు క్రాంతి అన్న ఏదైతే కన్సూపు మేరకు చెప్తాడో, లేదంటే అక్కడ ముందు ఏం చేయాలనుకుంటారో దాన్ని క్యాచ్ చేసుకొని ఫాలోఅప్ చేయడం పనులు. అసలు మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మండల వ్యాప్తంగా కాలేజీకి పోయిన బిడ్డ ఇంటికి వచ్చేదాకా బిక్కుమని ప్రాణాల చేతిలో పట్టుకునే పరిస్థితి. క్రాంతి దేనికి భయపడేటట్టు లేడు కదా. అది నా జీన్స్లో ఉందన్న. సంజయ్ ఒకటే చెప్తారు, మేము ఎప్పుడు కలిసిన ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులందరి మీద కూడా 15 నుంచి 20 కేసులకు తక్కువ ఎవరి మీద లేవు, అందరూ జైలుకి పోయించిన వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ 15 కేసులు పెట్టించింది క్రాంతి మీద. కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తుందా క్రాంతి మీద కేసులు పెట్టేయడానికి? ప్రాణాలు తీసుడేనా? ప్రాణాలు తీసుడే. కొత్త నెంబర్స్ నుంచి ఒక 200-300 కాల్స్ వచ్చేది. ముందరికి పోతాం. ఒకవైపు క్యాడర్ను కాపాడుకుంటూ, క్యాడర్కి ఏమన్నా కష్టం వస్తే ఆది రాత్ కూడా చిట్కలో లేచి మేము అందరం ఉన్నాం, భారతీయ జనతా పార్టీ బీజేపీ వాళ్ళు అయితే ఖచ్చితంగా మనకు అండగా ఉంటారు అనే భరోసాను కల్పిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. కేకే మహేందర్ రెడ్డి అందుబాటులో ఉండడా? లేదు, హైదరాబాద్లో ఉంటారు. కేవలం సాటర్డే సండే వచ్చి పోతా ఉంటారు. సో ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకి ఏం చెప్తారా? ముస్తాబాద్ మండల కేంద్రంలో కాషాయం జెండా ఎగిరేస్తున్నాం. క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాం కాబట్టి మా క్రమశిక్షణ ఏందో ప్రజలు గుర్తిస్తారు, పార్టీ గుర్తిస్తారు. టికెట్లు వస్తాయి రావు, కానీ మా లక్ష్యం మాత్రం చివరిగా దేశాన్ని ముందు తీసుకుపోవడం. జర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించకే మళ్ళీ కేసులు పెడతారు, జర జాగ్రత్త. కేసులు కొత్త ఏం కాదు కదన్న. మా సంజయ్ అన్న ఎప్పుడు చెప్తారు, ఎన్ని కేసులు అయితే అంత పెద్ద లీడర్ అయితే. కాబట్టి కేసులు మాకు అలంకరణ తప్ప కేసులతో ఎలాంటి ఇబ్బంది లేదు. వాటి గురించి భయము కానీ బెంగ కానీ ఉంటుంది. సో ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఈ ఎన్నికల్లో పులుసు గారిపిస్తా అంటారా? ఇండైరెక్ట్ ఖచ్చితంగా ముస్తాబాద్ మండలం ఖచ్చితంగా ప్రతి రూపాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులే ఉన్నాయి కాబట్టి మేము ఓట్లు అడుగుతాం అంటున్నాం. ఇందిరా మిల్లు ఇస్తున్నారు కదా, ఇచ్చిరా? మీ ఊర్లో ఎన్ని వచ్చినాయి ఇందిరా మిల్లు? డబుల్ బెడ్రూమ్ల కాడ, ఇందిరా మిల్ల కాడ అదే పరిస్థితి. వసూలు కార్యక్రమం, రాజీవ్ యువకాస్ లో అదే వసూలు కార్యక్రమం. మహిళలు స్కూటీ ఇస్తున్నారు, అది ఇయ్యలేదు. ఆవిడ వచ్చింది మొన్న, తులం బంగారం ఇస్తాన్నారు నాయన, ఇయ్యలేరు అంటే తులం బంగారం ఇచ్చిన వాళ్ళని ఇస్తానని అడగమ్మా అనేది. ఆర్టీసీ బస్సులలో చూసారు, జుట్లు పట్టుకునే పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలకైనా పనిచేస్తున్నారు, కట్టు బానిసలకైనా పనిచేస్తున్నారు. ఓన్లీ కాంగ్రెస్ కండవలేదు మెడల్ అంతే అంతే. కేంద్ర ప్రభుత్వం నిధులు లేని ఏ గ్రామ పంచాయతీ కూడా 12,500 సుమారు గ్రామ పంచాయతీలు ఉన్నట్టున్నాయి. మా దగ్గర 253 పైచీలు గ్రామ పంచాయతీలు. ఏ గ్రామ పంచాయతీ కూడా ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు లేని కూడా జరగదు. ఇది గత రాజకీయాలకు కొత్త అయినప్పుడు కూడా ఈ గ్రామం నాకు నా కుటుంబానికి నాకు రాజకీయ భిక్ష పెట్టింది అవును గ్రామం. అందుకే నేను చాలా అదృష్టం చేస్తాను, నిజంగా ఆ గ్రామంలో పుట్టడమే నా అదృష్టం అనుకో. ఓకే అన్న, ఇప్పుడు జెడ్పీటీసీ గెలవాలంటే మరి మినిమం 40-50 లక్షలు కావాలి.
ఏ మండలైనా సరే. మరి బీజేపీ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థికి ఆ మాత్రం ఉంటేనే ఇస్తారా లేకపోతే ఎట్లా? కాంగ్రెస్ బీఆర్ఎస్ డబ్బులు పంచుతుంది ప్రతిసారి, ఎప్పుడైనా కూడా డబ్బులు పంచుతుందని తెలుసు. బీజేపీ డబ్బులు పంచదని కూడా తెలుసు.